నమస్కారం. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని వివిధ వార్డులు, రూరల్, పెంటపాడు మండలాల్లోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసుల ఆదేశాల మేరకు గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో వచ్చిన వినతి పత్రాలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి పరిష్కారం చూపిస్తామన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 21 మందికి మంజూరైన 8 లక్షల రూపాయల చెక్కులను ఇన్ఛార్జి బాబ్జీ లబ్ధిదారులకు అందజేశారు. దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అవి ఎక్కడెక్కడ ఏ ఆఫీసర్కి వెళ్ళాలన్నాయో ఆ ఆఫీసర్స్కి పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా వాటికి న్యాయం జరిగేలాగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, వారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసున్నాయి. అలాగే ఈ కార్యక్రమంలో టౌన్ రూరల్ పార్టీ అధ్యక్షులు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, తెలుగు మహిళా నాయకురాలు దాసరి కృష్ణవేణి, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, మొయ్యేరు సొసైటీ చైర్మన్ గురుజు సూరిబాబు, ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగులను గ్రామదేవత శ్రీ కోట్లమ్మ తల్లి జాతర మహోత్సవం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రూరల్ సిఐ బి రవికుమార్ ఆదివారం సాయంత్రం గ్రామాన్ని సందర్శించారు. జాతర కమిటీతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ నెల 5 నుంచి 22వ తేదీ వరకు ప్రశాంత వాతావరణంలో ఉత్సవం జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. కొంతమందిని ఆ రోజు డ్యూటీ కింద ముందే బ్రీఫ్ చేసుకుని చివరి వరకు మాతో పాటు ఉండేటట్టు వాళ్ళకి ట్రైన్ అప్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. ఈ 5 రోజులు ఏ విధమైనటువంటి 5 రోజులు అండి, 18 రోజులు మెయిన్ 5 రోజులు కదండి చెప్పింది. 3 రోజుల సేవలో ఫస్ట్ రోజు లాస్ట్ 5 రోజులు ప్రతి ప్రోగ్రామ్ కి మా బీట్ వస్తుందండి. ఈ 5 రోజులు మెయిన్ రోజులు చెప్పారు. అందులో ఇచ్చిన దాంట్లో 5 రోజులు మెయిన్ రోజులు ఉన్నాయి. 21 ఇప్పుడు లాస్ట్ రోజు. ఈ సమావేశంలో జాతర కమిటీ చైర్మన్ అడప అప్పలరాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజురం మండలం తాడిపేరు గ్రామ సర్పంచ్ కరటూరి నరేంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉదయం 9:30 ఆరంభించిన ఈ శిబిరం సాయంత్రం వరకు కొనసాగించగా 760 మంది ప్రజలు సేవలందుకున్నారు. ఈ గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు కూడా విచ్చేయడంతో శిబిరం కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం సందడిగా కనపడింది. వివిధ విభాగాలలో నిపుణులైన డాక్టర్ ఎంఎస్వి మురళీకృష్ణ, డాక్టర్ ఎన్ అనుష, డాక్టర్ కె వీరభద్రరావు, డాక్టర్ జి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ టిపి ప్రసాద్, డాక్టర్ కె అయ్యప్ప, డాక్టర్ డిఆర్ శిరీష్ ఆదిత్యలు పరీక్షలు చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే మందులు కూడా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరేంద్రబాబు మాట్లాడుతూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతమవుతున్న గ్రామ ప్రజలకు వైద్య సహాయం అందించాలన్నదే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందుకు సహకరించిన వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తాడిపూరు హై స్కూల్లో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వైద్యం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు.
అలాంటి ఇబ్బందులు లేకుండా ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తే అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి నేను తాడిపూర్ గ్రామ సర్పంచ్గా ఈ నిర్ణయం తీసుకుని గత 5 సంవత్సరాల నుంచి కూడా మెడికల్ క్యాంప్స్, ఉచిత మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమారు ఇది 25వ మెడికల్ క్యాంప్ నేను కండక్ట్ చేయడం. దీన్ని అందరూ కూడా వినియోగించుకుని ఎవరికి ఏ ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా కూడా అది ఇక్కడికి వచ్చి ఆ డాక్టర్లను కలిసి వాళ్ళ సమస్యలు చెప్పి వాళ్ళు ఇక్కడ రెక్టిఫై అయితే ఇక్కడ మెడిసిన్ కూడా ఒక 1 వీక్కి మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. రెక్టిఫై అవ్వలేనివి ఏమైనా ఉంటే వాళ్ళ హాస్పిటల్కి డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఆ వ్యాధులు అన్నింటినీ కూడా అరికట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నానండి. గవర్నమెంట్కి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ఆంధ్ర తరపు నుంచి కూడా. ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా, మన సౌత్ ఇండియాలో కూడా చాలా తక్కువగా ఉన్నారండి మిగిలిన స్టేట్లతో పోల్చుకుంటే. వాళ్ళు మెడికల్ సీట్స్ అన్ని పెంచి మన ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు గవర్నమెంట్ చేయాలని చెప్పి తెలియజేసుకున్నారండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యూబా లాంటి దేశాల్లో అక్కడ ఎక్కువ మంది 10లో 2-3 డాక్టర్లు ఉంటున్నారండి. ఇక్కడ మనకైతే చాలా తక్కువ మంది ఉంటున్నారండి. లాస్ట్ టైం కరోనా టైంలో కూడా ఆ ఇబ్బందులు ఏంటనేది మనం అందరం కూడా పరోక్షంగా చూసాం. అవైలబిలిటీ లేక, కొరత వచ్చి, డాక్టర్ల కొరత, సిబ్బంది కొరతతోటి ఎంత ఇబ్బంది పడ్డాం అనేది కరోనా టైంలో అందరం చూసాం. అలాంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ కూడా ఈ వైద్యులు ఎక్కువ మెడికల్ కాలేజెస్ పెట్టి డెవలప్ చేసి వాళ్ళని గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళు యూటిలైజ్ చేసేటట్టు గవర్నమెంట్ స్పెసిఫిక్గా ప్రోత్సాహకాలు చేయాలని చెప్పి నేను తెలియజేసుకున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మాజీ మంత్రి స్వర్గీయ మెట్ల సత్యనారాయణరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. మెట్ల సత్యనారాయణరావు 84వ జయంతి సందర్భంగా అమలాపురం పట్టణంలోని మెట్ల నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసేవకు సత్యనారాయణ ఆదర్శంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. టచ్లో ఉన్నాను. అప్పటి నుంచి ఇక్కడికి రమ్మనమంటాం 1-2 సార్లు వాయిదా పడి ఈరోజే ఆ పెద్ద ఆయన ఈ ప్రాంతానికి విశిష్ట సేవలు అందించిన వారి జన్మదినం రోజు ఇక్కడ మా మిత్రులు ఆనందరావు గారు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనగలగటం చాలా సంతోషకరమైన. అంటే ఆయన మరణం బాధాకరం, కానీ ఈరోజు ఆయన జయంతి రోజు నాడు మీ అందరితో ఇక్కడికి రావటం, వారిని స్మరించుకోవటం మెమరబుల్. ఆయన ఎన్నో పదవులు అలంకరించి సేవలు చేశారు. వారి తనయులు కూడా తండ్రి గారి బాటలోనే. ఈ ఆఫీస్ చూస్తేనే అర్థం అవుతుంది, ఒక ఫ్లోర్ మొత్తం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలాగా మరి ఆయన సేవలకి తండ్రి గారి బాటలో పునరంకితం అయ్యారు. త్వరలో వారికి మరింత సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు వారి తండ్రి గారు ప్రజల ఆశీస్సులతో కలగాలని మనస్ఫూర్తిగా. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు, బండారు సత్యానందరావు, దాట్ల బుచ్చిరాజు, అముడ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, తెలుగుదేశం నాయకులు మెట్ల రమణబాబులు పాల్గొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రహదారులను అభివృద్ధి చేయడం జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆదివారం 3.90 కోట్ల రాష్ట్ర హైవే ప్లాన్ నిధులతో నిర్మించనున్న ఆత్రేయపురం మండలం రాజవరం పొదలడ రహదారి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండారు సత్యానందరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బొబ్బర్లంక వద్దిపర్రు రహదారి గుంతలతో అధ్వానంగా ఉందని, మరమ్మతుల నిమిత్తం 70 లక్షలు మంజూరు అయ్యాయని, జీవో రావాల్సి ఉందన్నారు. అయినా కాంట్రాక్టర్ను తాను స్వయంగా సంక్రాంతి పండుగలోపు మరమ్మతులు చేయమని తెలిపానని, వారు పనులు మొదలుపెట్టారని అన్నారు. అవసరాలు దృష్టిలో పెట్టుకుని రోడ్లు అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఈ ఏపీ రోడ్డు, ఆర్పీ రోడ్డు మన మండలంలో చాలా స్పైరల్ గవర్నమెంట్ రోడ్లు. ఈ 2 రోడ్లు కూడా ప్రతిష్టపడతారు.
ఈ 2 రోడ్లు బాగుంటే మనకి అన్ని ఈ మండలం నుంచి మన నియోజకవర్గంలో ప్రధానమైన రహదారులన్నీ కూడా కంప్లీట్ చేసినట్టు అవుతుందనేది తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పండగ కాలనీకి వెళ్ళే రోడ్డు కూడా మనం చేసాం. ఇప్పుడు 6 రోడ్లు వేయాలి. కాంట్రాక్టర్ గారు ఆలోచన తప్ప అది కూడా చెప్పి అది నాకు ఇచ్చిన మాట ఏంటంటే పండగ ముందు వేసేస్తానన్నాడు. ఇప్పుడే నేను మాట్లాడతాను, మాట్లాడి అది కూడా పండగ ముందు ఈ 6 రోడ్డు కూడా అయిపోయేలా చూస్తాను. బండారు కాలనీ వరకు మీరందరూ కూడిక అక్కడ సిమెంట్ రోడ్డు కూడా బండారు కాలనీ వేస్తాం, 6 రోడ్డు కూడా ఒకటి పూర్తి చేసేలా చూస్తానని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటే ఉంటుంది మరి అన్నీ ఒకే చాలా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చెప్పిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వం. నాగిడిపాలెం గ్రామంలో ప్రకటించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకులో 77 మందికి 44 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. అంతరాలు తొలగినప్పుడే అందరికీ న్యాయం చేకూరగలదు. తణుకులో జరిగిన ప్రజా రిపబ్లిక్ సభలో స్పష్టం చేసిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తాడేపల్లిగూడెం ప్రజా దర్బార్లో ప్రజా వినతులను స్వీకరించిన తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల. తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచన. ప్రతి గ్రామానికి అర్హత గల వైద్యులను నియమించి సేవలను అందుబాటులోకి తేవాలి. తాడిపర్రు ఉచిత వైద్య సేవా శిబిరంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సర్పంచ్ కరుటూరి. ప్రజాసేవలో అందరికీ ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణరావు. అమలాపురం జయంతి సభలో పేర్కొన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. పాల్గొన్న ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యేలు. ప్రజా అవసరాలను తీర్చేందుకే రహదారుల అభివృద్ధి. ఆత్రేయపురం మండలంలో వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.